బనగానపల్లిలో టీడీపీ వైసీపీ ఘర్షణ. బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపై డ్రోన్ కెమెరా వివాదం. రెండు వర్గాల కొట్లాట, పలువురికి గాయాలు. ఇవాళ ఈడీ ముందుకు కేటీఆర్. ఫార్ములా ఈ కేసులో విచారణ. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా దర్యాప్తు. ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కుమారస్వామితో భేటీ. ఇతర కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎస్ గా మారింది. ఆర్ఎస్ఎస్ లాగానే వ్యవహరిస్తోంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఢిల్లీలో ఇరిగేషన్ పై సీఎం రేవంత్ సమీక్ష. పాల్గొన్న ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు. నేడు కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట పంచాయతీ. సంజయ్ అమ్ముడు పోయారన్న కౌశిక్. ప్రతి దాడులు తప్పవంటూ హెచ్చరిక. ఎల్లుండి మాసప్ ట్యాంక్ పోలీసుల ముందుకి కౌశిక్. ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్. సూర్యాపేట లేదా ఖమ్మంలో సభ. పీసీసీ కార్యవర్గ కూర్పుపైన చర్చ. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ. నేటి నుంచి 20 వరకు సర్వే. గ్రామ సభల్లో జాబితాలకు ఆమోదం. విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ. పండుగ ముగించుకుని తిరుగు పయనం. పంతంగి దగ్గర వాహనాలు బారులు. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత. తాను వస్తున్నానని బౌన్సర్లను తెచ్చారన్న మనోజ్. పోలీసుల లాఠీచార్జులో పలువురికి గాయాలు. తెలంగాణలో ఎంట్రన్స్ తేదీలు ఖరారు. ఏప్రిల్ 29, 30న ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్. వైభవంగా జగ్గన్న తోట ప్రబల తీర్థం. 100 ఏళ్లుగా వస్తున్న ఆచారం. 11 ఊళ్లలో సందడి. ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం. ప్రమాదంలో కాలిపోయిన బస్తాలు. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రేపటితో ఢిల్లీ నామినేషన్ల ముగింపు. ఈరోజు సబ్మిషన్లు జోరుగా ఉండే అవకాశం. ఆప్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ. మరో వివాదంలో రాహుల్. భారత రాజ్యాంగంతోనూ పోరాడుతున్నామని కామెంట్. అర్బన్ నక్సలైట్ భాష అంటూ బీజేపీ గరం. ఢిల్లీలో పెరిగిన కాలుష్య తీవ్రత. మళ్లీ గ్రాఫ్ 4 నిబంధనల విధింపు. విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో క్లాసులు.